క్రీస్తునందు ప్రియమైన సజీవహాని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాను. ఒకటి బంధిస్తే మరొకటి విడుదల అనే పాఠ్యభాగాన్ని అనుదిన వాహినిలో అధ్యయనం చేద్దాం. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చెదను, నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పెను. ఈ మాటలు మత్తయి సువార్త 16వ అధ్యాయం 19వ వచనంలో రాయబడింది. మనం కేవలం శరీర సంబంధమైన మనుషులం మాత్రమే కాదు గాని ఆత్మ సంబంధమైన విశ్వాసులం అని జ్ఞాపకం చేసుకోవాలి. శారీరకంగా జీవిస్తూ ఆత్మీయ జీవితాన్ని ప్రభావితం చేయగల సమర్థులం. ఇది ఒక ప్రత్యేకమైన ప్రక్రియ. ఆధ్యాత్మికంగా మనం ఉంటూ ప్రార్థన ద్వారా గొప్ప మార్పులు, అద్భుతాలు చేయగలం. దేవుడు ఆత్మ గనుక మన ప్రతి ప్రార్థన, ప్రతి సమాధానం అన్ని ఆత్మలో ఆయన ద్వారానే పొందుకోగలం. యేసుక్రీస్తు ప్రభు పేతురుతో అన్న మాటలను మనం చదువుతున్నప్పుడు పేతురుకు దేవుడు పరలోకపు తాళపు చెవులు ఇచ్చాడు. ప్రతి తాళం చెవి పరలోక ద్వారాలను తెరిచేవిగా ఉన్నాయి. ఒక్కో తాళం చెవి ఒక్కో విధమైన ప్రార్థనకు సాదృశ్యంగా ఉంది కదా. ఈ మాటలను బోధిస్తూ ఒక్కో తాళం చెవి దేన్నైనా బంధించగల శక్తి, దేన్నైనా విడిపించగల శక్తి ఉందని, ఈ రెండు ప్రక్రియలు కేవలం ప్రార్థన అనే ఒకే సిద్ధాంతంతో ముడిపడి ఉన్నవని ఆనాడు పేతురుకు నేర్పిస్తూ నేడు మనకును ఈ ప్రార్థనకు ఉన్న శక్తిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఇతరుల కొరకైనా లేదా మన కొరకైనా అది బంధకాల్లో, సమస్యల్లో, శ్రమల్లో, అనారోగ్యంలో, నష్టములో నుండి విడిపించబడి విడుదల దయచేస్తుంది. కేవలం ఒకే ఒక ప్రార్థన ఒకవైపు అపవాదిని, దాని క్రియలను బంధిస్తూ ఆధ్యాత్మికమైన దేవుని శక్తి సామర్థ్యాల వలన భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును. ఈ అనుభవం గుండా ప్రయాణించడమే దేవుని చిత్తం. ప్రియమైన స్నేహితుడా, ప్రార్థనలో ఇటువంటి గొప్ప అనుభూతిని పొందాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమెన్.